హాయ్ ఫ్రెండ్స్, గ్రూప్ 2 ప్రిపరేషన్ ఎలా ఉంది అందరికీ? ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏమంటే, మనము ఇటువంటి పరిస్థితుల్లోనే ఎగ్జామ్ ఎప్పుడో తెలియదు కాబట్టి డీలా పడతా ఉంటాము. మీకోసం కొన్ని కరెంట్ అఫైర్స్తో కూడిన సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్స్, మళ్ళీ ఎకానమీకి సంబంధించినవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవి నచ్చితే కింద కింద కామెంట్ చేయండి, మీకు ఇంకా ఏం కావాలి ఏమి అని నేను కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇటీవల నవరత్న హోదా అనేది 2 కంపెనీలకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అది బాగా గుర్తుపెట్టుకోండి. కంపెనీలు ఎలా అంటే ఎన్హెచ్పిసిను, ఎస్జేవిఎన్ఎల్. వీటి గురించి పూర్తిగా క్లారిటీగా మళ్ళీ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, బాగా నీట్గా వస్తుంది. సో మరొకసారి నవరత్న హోదా ఇటీవల పొందిన కంపెనీలు ఏవంటే ఎన్హెచ్పిసి, ఎస్జేవిఎన్ఎల్. ఈ 2 కంపెనీలకు నవరత్న హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మనము మిషన్ యుద్ధ అభ్యాస్ అని ఒకటి ఉంది. ఈ మిషన్ యుద్ధ అభ్యాస్ అంటే ఏమంటే, మనం ఏమనుకుంటామంటే సైనిక విన్యాసము లేకపోతే ఏదన్నా దాడు అని అనుకుంటాం. మిషన్ యుద్ధ అభ్యాస్ అంటే ఇది వైరస్ ద్వారా ఏమన్నా జరిగితే మాక్ డ్రిల్ అనమాట. ఏదైనా వైరస్ ద్వారా దాడి జరిగితే జనాల్ని ఎట్లా రక్షించాలా, వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలా అని మిషన్ యుద్ధ అభ్యాస్ అని ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక నేషనల్ ఆన్ హెల్త్ మిషన్ కింద ఈ మిషన్ యుద్ధ అభ్యాస్ చేశారనమాట. అంటే మనకు బిట్స్ ఫ్రేమ్ అనేది మిషన్ యుద్ధ అభ్యాస్ అనేది రక్షణ రంగమా, సైనిక రంగమా, వైద్య రంగమా, లేకపోతే ఏమన్నా అదర్స్ అనేది ఇట్లా కింద ఆప్షన్ ఫ్రేమ్ చేసినప్పుడు ఈ మిషన్ నేషనల్ వన్ హెల్త్ మిషన్ కింద సంబంధించినది ఈ మిషన్ యుద్ధ అభ్యాస్ అనేది. ఇంకొకటి వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టడం కోసము ఇటీవల కేంద్ర ప్రభుత్వము అగ్రిషూర్ ఫండ్ అని ఒకటి పెట్టడం జరిగింది. ఇది కూడా చాలా కీలకమైనది. ఈ అగ్రిషూర్ ఫండ్ ద్వారా ఏం చేస్తారు, ఎక్కడ చేస్తారు అనేది నేను కేవలం మీకు ఒక గైడెన్స్ అంటే ఈ విధంగా రావచ్చని చెప్తున్నాను. దీని గురించి పూర్తిగా గూగుల్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తే కన్నా దీని గురించి ఇంకా డెప్త్గా వస్తుంటుంది. అంటే ఎంతవరకు అవసరమో గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను, అంత డెప్త్గా లేకోకుండా. అలాగే ఇంకొక విషయం ఏమంటే ఈ నెక్స్ట్ ఈ సామాజిక భద్రతలో భాగంగా రైతులకు కూడా పింఛన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్టింది. అంటే వ్యవసాయం చేసే రైతులకి అది ఓన్లీ చిన్న సన్నకారు రైతులకు మాత్రమే. ఈ ఎవరికైతే 60 ఏళ్ళు పైబడి ఉంటాయో వాళ్ళకు ప్రతి నెల 3000 పింఛన్లు ఇవ్వాలని ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం పేరు మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ పథకం నాకు తెలుసు. ఏమంటే నా వీడియో వింటున్నారా లేదా అనేది ఒక చిన్న దానికోసం నేను పెడుతున్నాను. సో చిన్న సన్నకారు రైతుల కోసమే 60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి 3000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని స్టార్ట్ చేసింది. అది ఏం పథకం అని నేను మీకు చెప్తున్నాను. ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి. ఇటువంటివి మీకు ఇంకా మరిన్ని కావాలంటే లైక్ చేసి షేర్ చేయండి. మీ సింహ ప్రవీణ్.